ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే అలజడిగా మారిందో వరదల ప్రభావితం ఖమ్మంలో అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఒకసారి నిన్న ఏదైతే ఒక ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుపోయారని చెప్పి చెప్తున్నారో అదే ప్రాంతంలో ఉన్నాం. ఆ ముందున్న ఇల్లే ఏదైతే భార్యాభర్తలు ఒక కొడుకు బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ నాయకన్గూడెం సంబంధించిన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసిర్రు. లైఫ్ జాకెట్లు కూడా పంపించడానికి ప్రయత్నం చేసిర్రు. అయినా ఒక అబ్బాయి మాత్రం బతికాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన ఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 6 నుండి 7 గంటల సమయం వాళ్ళు ఒక గోడ పైన నిల్చొని ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని చెప్పేసి ఎదురు చూసిన సందర్భం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇక్కడనేనా మీది? ఏమైంది ఆ రోజు చూసిరా మీరు? ఇక్కడ వచ్చి రైటు వచ్చినాం సార్. బాగా వరద వచ్చింది. అలా గోడ పైన ఉండరు ముగ్గురు. ఇవన్నీ బ్లౌజులు అన్నీ పంపించారు కూడా వాళ్ళు దక్కలేదు సార్. గోడ పడిపోగానే కింద పడిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చింది అమ్మ ఇట్లా? ఇంతకుముందు అంత వచ్చింది కానీ ఇంత రాలేదు. అటు నుంచి కింద నుంచి వెళ్ళిపోయింది కానీ పై దాకా అయితే రాలేదు సార్. అప్పుడు ఎప్పుడైనా ఇంత రాలే వరద. ఇప్పుడే రావటం. ఇప్పుడే అది వాళ్ళు ఎవరికైనా భయం అనిపించింది. ఇంత వరదలు ఎవరు పోయి గుంజుకొస్తారు సార్? ఎవరికైనా పానాలే. వాళ్ళు 10 మంది పంపించారంట సారు. ఆ 10 మంది కూడా పోలేకపోయారు పైనుంచి దీని వరద మించి. రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళు కూడా పోలేకపోయారు సార్. వాళ్ళు పోలేకపోయారు. వాళ్ళు చాలా మంది కూడా అంటే ఒకవేళ హెలికాప్టర్ ఏదైనా వస్తే బతికే వాళ్ళు హెలికాప్టర్ వస్తే బతికే హెలికాప్టర్ వస్తుంది. సిగ్నల్ లేదంటారు. టీలు టిఫిన్లు అన్నీ పంపించారు కూడా వాళ్ళు బతకలేదు సార్. 8 గంటలు ఉండరు వాళ్ళు దాని మీద. 3ంటికి పడిపోయారు వాళ్ళు. 3ంటికి పడిపోయారు సార్ వాళ్ళు. చాలా మంది. ఒక్కొడుక బతికిండు. నిన్న భార్య దొరికింది జక్కపల్లి కాడ. మొన్న భర్త ఇక్కడ ఈ చెట్లలో దొరికిండు. శవం దొరికింది. ఆయన తెల్లారి గట్ల ఊపిరిపోయింది. అంతకుముందు చచ్చిపోయినట్టయితే ఈ రక్తం బాగా కారదు. తెల్లారి గట్ల ఊపిరిపోయింది. రక్తం బాగా వెళ్ళింది ఆయనకి. చాలా మంది వచ్చి చూసారు సార్ వాళ్ళు. అధికారులు వచ్చిరా? ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు మనం చూడలేదు కదా సార్. వచ్చింది ఇలా నుంచి బయటకు వెళ్ళేదే కాదా ఈ వరదకి. చాలా జనం, 100 మంది జనం వచ్చిర్రు. ఎక్కడెక్కడ జనం అంతా వచ్చి చూసారు కానీ పోలేకపోయారు. ఎవరు కూడా పడలేకపోయారు వాళ్ళకి. ఆ గోడ కూలిపోగానే పడిపోయారు వాళ్ళు. సరే అమ్మా.